హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లం పన్నీర్ రసగుల్లా తయారీ విధానం చూసేయండి. రసగుల్లా తయారు చేసుకోవడానికి 1 లీటర్ బర్రెపాలు తీసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఈ పాలు కాగబెట్టుకుందామండి. ఇప్పుడు పాలు కాగేంత వరకు బెల్లం కట్ చేసుకుందామండి. ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి, తొందరగా కరుగుతుంది. ఇప్పుడు పాలు కాగాయండి. ఇప్పుడు ఒక నిమ్మ రసం చేసుకొని పాలు విరగొట్టుకుందాం. ఇప్పుడు ఈ నిమ్మ రసాన్ని కాగబెట్టుకున్న పాలలో వేసుకొని పాలు విరగొట్టుకుందామండి. ఇప్పుడు ఈ పాలను ఒకసారి కలుపుకుందామండి. చూడండి, పాలు విరగడం స్టార్ట్ అయింది. పాలు పూర్తిగా విరిగాయండి. ఈ విధంగా విరగాలి. ఇప్పుడు మనం ఒక బట్ట తీసుకొని దీన్ని వడగట్టుకుందామండి. చూడండి, ఈ విధంగా విరగాలి. గిన్నె తీసుకొని దానిపైన ఒక జాలి పెట్టుకోవాలండి. దానిపైన ఒక కాటన్ క్లాత్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ విరిగిన పాలని వడగట్టుకుందామండి. ఇప్పుడు దీంట్లో కొన్ని కూల్ వాటర్ వేసుకోవాలండి పైనుండి. అప్పుడే పన్నీర్ అనేది నీట్గా వస్తుందండి. దీంట్లో నిమ్మరసం వేసాం కాబట్టి పులుపు కూడా వెళ్ళిపోతుంది. చేయితోని కదిలిస్తూ వాటర్ మొత్తం పోయేటట్టు చూసుకోవాలండి. ఇప్పుడు ఈ క్లాత్ని దగ్గరకు అనుకొని పన్నీర్ని ఒక మూటలాగా అనుకొని దీన్ని మంచిగా వాటర్ పోయేటట్టు గట్టిగా బెండేసుకోవాలండి. వాటర్ పోయేంత వరకు ఒక ½ అన్ అవర్ పక్కకు పెట్టుకుందామండి. దీంట్లో నేనైతే గట్టిగా బెండేసుకున్నా. మీకు కొంచెం వాటర్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఒక వెయిట్ అన్న దీనిపైన పెట్టుకోవాలి, ఒక ½ అన్ అవర్. అప్పుడు మంచిగా డ్రై అయిపోతుంది ఇది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు బెల్లం వేసుకుందామండి. 2 కప్పుల నీళ్ళు వేసుకుందాం. అదే కప్పుతో 2 కప్పులు వేసుకోవాలి. ఇది పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. బెల్లం కరిగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు పన్నీర్ పూర్తిగా డ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం. ఒక వెడల్పుది మూత అయినా సరే, ప్లేట్ అయినా సరే వెడల్పు తీసుకొని దానిపైన పన్నీర్ తీసేసుకుందాం. చూడండి, ఈ విధంగా వచ్చింది నాకు. మీరు కూడా ఈ విధంగా వచ్చేటట్టు చూసుకోండి. చూశారండి, పన్నీరు చాలా పర్ఫెక్ట్గా వాటర్ మొత్తం డ్రై అయిపోయింది, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఈ పర్ఫెక్ట్గా వచ్చిన పన్నీర్ని మనం పొడి పొడిగా చేసేసుకుందాం. ఈ విధంగా పొడి పొడిగా చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని అరిచేత్తో ఇట్లా అనుకుంటూ ఒక దగ్గర అనుకుంటూ మంచిగా ఈ అరిచేతి మడమతోని బాగా గట్టిగా మాలిష్ చేసుకోవాలండి. సాఫ్ట్గా వచ్చేటట్టు ఇట్లా సాఫ్ట్గా రావాలి, మొత్తం మాలిష్ కావాలి మంచిగా. కొంచెం టైం పడుతుందండి, కానీ మంచిగా సాఫ్ట్గా మాలిష్ చేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్ వస్తుందండి. చూసారండి, ఈ విధంగా సాఫ్ట్గా రావాలి. చూసారా ఎంత స్మూత్గా వస్తుందో. చిన్న చిన్నగా బౌల్స్ తీసుకోవాలండి స్పూన్తోని, అప్పుడే ఒక సైజుకి వస్తాయి. ఇప్పుడు బుల్లెట్స్ తయారు చేసుకుందాం. దీంతోని రౌండ్గానైనా చేసుకోవచ్చు, బుల్లెట్ షేప్లోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే బుల్లెట్ షేప్లో చేసుకుంటున్నాను. మనం చేతి పైన చేసుకోవచ్చు, ఇదే ప్లేట్ పైన మనం ఉండలా కట్టుకొని ఇట్లా అనుకుంటే వచ్చేస్తుందండి బుల్లెట్ షేప్లో. ప్రతి ఒక్కటి మనం ఇదే విధంగా చేసుకోవాలండి.
ఇవన్నీ బుల్లెట్ షేప్లో రెడీ అయిపోయానండి. ఇప్పుడు మనం బెల్లం కరగబెట్టుకొని పక్కకు పెట్టుకున్నాం కదండి, దాన్ని వడగట్టుకుందాం. ఎందుకంటే కొంచెం ఏమైనా డస్ట్ కానీ కొద్దిగా రాళ్ళు లాంటివి ఎలాంటివి ఏమైనా ఉంటే వెళ్ళిపోతుందండి, అందుకే వడగట్టుకున్నాం. స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని మనం బెల్లం పాకం వడగట్టుకున్న దాన్ని మళ్ళీ అదే ప్యాన్లో పోసేసుకుందామండి. ఇప్పుడు ఈ పాకాన్ని కొంచెం మరిగించుకోవాలండి. ఇప్పుడు పాకం మరిగిందండి. దీంట్లో ఒక 5-6 ఇలాచీలు మంచిగా దంచి వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇట్లా ఒకసారి కలుపుకోవాలండి. ఫ్లేమ్లో పెట్టుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పటివరకు పన్నీర్ బుల్లెట్స్ తయారు చేసుకున్నాం కదండి, ఆ పన్నీర్ బుల్లెట్స్ని దీంట్లో వేసేసుకుందాం. ఒక్కొక్కటి మెల్లమెల్లగా జాగ్రత్త వేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు మెల్లమెల్లగా ఒక్కసారి కదిలించుకోవాలండి. కలపొద్దు, దీన్ని కలిపితే విడిపోతాయండి. దీన్ని ఇప్పుడు ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఆ తర్వాత ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో మెల్లగా ఉడికించుకోవాలి. చూశారండి పాకం ఎలా వచ్చిందో, పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు తీగ పాకం లాగా వస్తే సరిపోతుంది. చూశారండి తీగ పాకం లాగా ఎలా వచ్చిందో. బెల్లం పన్నీర్ రసగుల్లా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. బెల్లం రసగుల్లా ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా వచ్చాయండి. ఫ్రిడ్జ్లో 2 అవర్స్ ఎందుకు పెట్టుకుంటామంటే కూల్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. వేడి కన్నా కూల్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బాదం సన్నగా కట్ చేసుకొని దీనిపైన వేసుకుందామండి. బెల్లం పన్నీర్ రసగుల్లా పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా వచ్చినాయండి. దీన్ని తిని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా టేస్ట్ వచ్చాయండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. సేమ్ ప్రాసెస్తోని మీరు కూడా ట్రై చేయండి. పన్నీర్ రసగుల్లా బుల్లెట్స్ మీకు కూడా సూపర్గా వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.